वागीशाद्यासु मनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्या स्युः तं नमामि गजाननं पलिकेडिदि भागवतमट पलिकिंचडिवाडु रामभद्रुंडट నే పలికిన భవహర మగునట పలికెద వేరుండు గాధ పలుకగనేలా యవ్వని చేజనించు జగమెవ్వని లోపల ఉండు లీనమై యవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తనయైన వాడెవ్వడు వాని ఆత్మభవు ఈశ్వరునే శరణం వేడెదన్. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయేత్. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఆపాదమౌళిపర్యంతం గురూణాం ఆకృతిం స్మరేత్ తేన విఘ్న ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథ. భాగవత కథా శ్రవణ కుతూహలురైనటువంటి శ్రోత మహాత్ములకు శతాధిక నమస్సుమములు సమర్పణ చేస్తూ గడచినటువంటి భాగాలలో బ్రహ్మమానసపుత్రుడైనటువంటి నారద మహర్షుల వారికి స్వయంగా చతుర్ముఖ బ్రహ్మగారు ఈ సమస్త విశ్వం యొక్క ఆవిర్భావము, పరమాత్మ యొక్క విరాట్ స్వరూప నిర్ణయము, మహత్తత్వ సృష్టి, అండగత సృష్టి, సమస్త భూతగతమైన సృష్టిని తెలియజేశారు బ్రహ్మగారు. ఆయన ఓ నారద, పరమాత్మ ఆచరించేటువంటి మంచి పనులని లెక్కించడం ఎవరి వల్ల కాదు అని చెప్తున్నారు. అగణిత గుణగ్రామ అపరిమిత నిజకామ అని చెప్తారు. అయినప్పటికీ నా బుద్ధికి తోచినంత వరకు నీకు పరమాత్మ యొక్క లీలా అవతార వర్ణనని తెలియజేస్తాను అని చెప్తున్నారు బ్రహ్మగారు నారద మహర్షుల వారికి. ఈ 2వ స్కందంలో అనేక విశేషాలు బ్రహ్మగారు సాక్షాత్తు నారద మహర్షుల వారికి ఉపదేశ సారంగా ప్రబోధం చేస్తున్నారు. అందుకనే భాగవతం ఉపదేశ గ్రంథము అంటారు పెద్దలు. భాగవత ఉపదేశ సారాన్ని గనక పొందినటువంటి జీవుడు ఇంకా ప్రపంచంలో దేన్ని ఆశించాల్సిన అవసరం లేదు అని చెప్తారు. లీలావతారాలని అన్నిటినీ పరమాత్మ ధరించినటువంటి, అందుకనే మానవులు చేస్తే మానవులు చేసుకునేదాన్ని కర్మ అంటారు, భగవంతుడు చేసేదాన్ని లీల అంటారు. ఏమిటండి కర్మకి లీలకి తేడా అంటే, ఏ పని చేస్తున్నా నా వల్ల జరుగుతున్నది అని లింకప్ అవటం కర్మ, దేన్ని అంటి ముట్టకుండా ఆచరించడం లీల అన్నారు. అది పరమాత్మకే తెలియంది. నారదా, అన్యకథా అనులాపములకర్నిశమున్ వినునట్టి సత్క్రియా శూన్యములైన కర్ణములు సూర్యజనస్తుత సర్వలోక సమాన్యమునైతనర్చు హరిమంగళ దివ్య కథామృతము సాజన్యత సౌజన్యత గ్రోలవయ్య బుధ సత్తమా ఏ వివరించి చెప్పెదన్. సూర్యవరేణ్యులకు ఆరాధ్యుడమైనటువంటి నారదాన్ని కీర్తిస్తున్నారండి. నారద మహర్షుల వారి యొక్క దివ్య వైభవాన్ని బ్రహ్మదేవుడు ప్రశంసిస్తున్నాడు. ఓ నారద, రాత్రి పొవళ్ళు, ఇతర ప్రసంగాలు, ఇతర కథలు, ఇతర విషయాలు, ఇతర వివరాలు
వినటంతో ఏమీ ప్రయోజనం లేదయ్యా. అటువంటి దుష్కర్మలన్నిటినీ నశింపజేసేటువంటి దివ్య కథ భాగవత కథా సుధ. అందుకనే భాగవతం ఒక అనర్ఘమైన రత్నము అని చెప్పారు బ్రహ్మగారు. భూషణములు చెవులకు బుధతోషణములనేక జన్మ దురితౌఘ వినిశోషణములు మంగళతర ఘోషణములు గరుడ గమన గుణభాషణముల్. విష్ణు కథలు ఈ చెవులకి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ప్రదానం చేస్తాయి. సకల లోక పూజ్యనీయమైనటువంటి వెలుగొందే ఆ దేవదేవుని దివ్య మంగళ కథా సుధా రసాన్ని నేను నీకు అందించే ప్రయత్నం చేస్తాను. చాలా ఆసక్తిగా, చాలా ఆతృతగా, చాలా ఆర్తిగా గురోలి నీవు ధన్యుడు కావాల్సింది అని చెప్తున్నారు బ్రహ్మగారు. మొదటి అవతారం పరమాత్మ యొక్క లీలా అవతారాల వర్ణన చేసేటప్పుడు బ్రహ్మగారి చేత చెప్పబడినటువంటి మొట్టమొదటి అవతారం యజ్ఞవరాహ అవతారం. అందుకనే భాగవతంలో ఆయన శ్వేత యజ్ఞ వరాహస్వామిగా, శ్వేతవరాహస్వామిగా ఆవిర్భావం చెందారు పరమాత్మ. హిరణ్యాక్ష సంహరణార్థం, ధర్మ రక్షణార్థం, భూమ్యుద్ధరణార్థం, ధరణీదేవి యొక్క దుఃఖాన్ని నివారించే ప్రయత్నంలో పరమాత్మ యజ్ఞవరాహస్వామిగా అవతార ధారణం చేశారు. కనకాక్షుండు భుజా విజృంభణమునం క్ష్మాచక్రము దాపజూట్టిన మాట్కింగొనిపోవ యజ్ఞమయందశ్రీ స్వాకృతిం దాల్చి యద్దనుజాధీశ్వరు దాకి అబ్ధి నడుమం దంష్ట్రాహతింద్రుంప ధాత్రింగూలెగులిశాహతింబడు మహాద్రింబోలి అత్యుగ్రతన్. ఓ నారదా, ఇక్కడ లీల అవతారాల్ని చాలా సూక్ష్మంగా వర్ణిస్తూ ఉన్నారు బ్రహ్మగారు. తర్వాత వచ్చేటువంటి స్కందాలలో ఆ అవతార వైభవాలు తెలుస్తాయి. హిరణ్యాక్షుడనేటువంటి రాక్షసుడు తామస ప్రవృత్తి, రాక్షసులు అంటేనే తామసమైనటువంటి ప్రవృత్తికి నిదర్శనము అన్నారు. వారెట్లాగో ఇంతింత పెద్ద ఆకారాలతో, ఇంతింత పెద్ద కూరలతో, పెద్ద పెద్ద కళ్ళతో, పెద్ద పెద్ద కొమ్ములతో ఉంటారు అని ఎక్కడా చెప్పలేదు. పోతబోసిన అహంకార ప్రతిమలన్నీ కూడా రాక్షస స్వరూపాలే అని చెప్పింది శ్రీమద్ భాగవతం. బయట ఎక్కడో రాక్షసులు లేర్రా, అంతర్గతంగా బోలెడు మంది రాక్షసులు జీవుల శరీరాల్లోనే ప్రవేశించి వీర విశృంఖల స్వేచ్ఛ విహారం చేస్తూ ఉన్నారు. కామం ఒక రాక్షసుడు, క్రోధం ఒక రాక్షసుడు, లోభం ఒక రాక్షసుడు, మోహం ఒక రాక్షసుడు, మదం ఒక రాక్షసుడు, మాత్సర్యం ఒక రాక్షసుడు. ఇటువంటి రాక్షసులందరినీ దేని చేత పరిమార్చాలి అంటే భగవత్ కథా వైభవ విజ్ఞానం అనేటువంటి జ్ఞాన కుఠారం చేత పరిమార్చాలి. ఆ హిరణ్యాక్షుడనేటువంటి ఒక దుర్మార్గుడు భూచక్రాన్ని చాపగా చుట్టినట్టు చుట్టి సాగర గర్భంలో దాచేటప్పటికల్లా పరమాత్మని భూదేవి ప్రార్థించింది, ప్రభో ఏమిటయ్యా ఈ బాధ? ధర్మహాని కలిగినప్పుడు, ధర్మ జ్ఞాని కలిగినప్పుడు నీవు ఉద్భవిస్తావని చెప్తారు కదా, మా ముద్ధర గోవింద అని చెప్పి ఎప్పుడైతే ఆ భూమాత ప్రార్థించిందో యజ్ఞవరాహ రూపం ధరించి భీషణమైనటువంటి యుద్ధం చేసి ఆ యజ్ఞవరాహ స్వామికి ఉన్నటువంటి దంష్ట్రలు ఆ మహా ప్రకాశవంతంగా వెలిగిపోతున్నటువంటి ఆ కోరలతో కుమ్మి ఆ రాక్షసుని సంహారం చేసి ఆ భూదేవిని మళ్ళా ఉద్ధరించి స్వామివారు తన యొక్క ఆ దంష్ట్రల మీద భూమిని నిలిపారు అని భాగవతం చెప్తున్నది. అందుకనే భూమి నాది ఎన్న భూమి పక్కున నవ్వు అని చెప్పారు. ఈ సమస్త భూమి ఎవరి ఆధీనంలో ఉంటుంది అంటే పరమాత్మ అయినటువంటి యజ్ఞవరాహ స్వామి ఆధీనంలోనే ఉంటుంది. ఈ భూమి నాది, ఇదంతా నాది, ఈ ప్రాంతం అంతా నాది అనుకునేటువంటి వాడిని చూసి భూదేవి నవ్వుతుంది, పాపిష్టివాడ, దుర్మార్గుడా, నీది కాకుండానే వచ్చావు, నీది కాకుండానే పోతావు అని. సమస్త విశ్వము పరమాత్మదే, మనదంటూ ఏమీ లేదు. తర్వాత రెండో అవతారం సుయజ్ఞావతారం చెప్తూ ఉన్నారు. ఎవరండి ఈ సుయజ్ఞుడు అంటే
ఈయన కూడా సాక్షాత్తు విష్ణువు యొక్క అవతారమే, విష్ణు స్వరూపమే. రుచి అనేటువంటి ప్రజాపతికి స్వయంభూ మనువు గారి కూతురైనటువంటి ఆకూతి, ఆయనకి ముగ్గురు కుమార్తెలు స్వయంభూ మనువు గారికి. వారి విశేషాలు ముందొస్తాయి. ఆకూతి, ప్రసూతి, దేవహూతి అని. అందులో మొట్టమొదటి ఆవిడ ఆకూతి. ఆ ఆకూతి అనేటువంటి ఆ కుమార్తెను రుచి అనేటువంటి ప్రజాపతికి ఇచ్చి వివాహం చేయడం చేత సుయజ్ఞుడు అనేటువంటి ఆ మహానుభావుడు పుట్టారు. ఆ సుయజ్ఞుడి భార్యే దక్షిణ అనేటువంటి ఆమె కడుపున సుయములు అన్న పేర్లు గల వేల్పులందరినీ జన్మింపజేశారు సుయజ్ఞుల వారు. ఇంద్రుడై దేవతలకు నాయకత్వం ఇచ్చారు. సమస్త లోకాల దుఃఖాన్ని పరిహరింపజేశాడు. వీరి తాతగారు స్వయంభూ మనువు గారు మనుమని చరిత్రను, సుయజ్ఞ చరిత్రను విని ఇతడు సాక్షాత్తు పరమ పవిత్రుడైనటువంటి శ్రీహరియే అని పలికాడు. ఇంకా మనకి ఉత్తమోత్తమైనటువంటి జ్ఞాన సిద్ధి కలగాలి అంటే సుయజ్ఞ అవతార విశేషాన్ని బాగా సాధన చేయమని చెప్తారు పెద్దలు. తర్వాత మూడో అవతారం కపిల మహర్షుల వారు. అందుకనే సాంఖ్యయోగ ప్రతిపాదకులైనటువంటి వారు కపిలాచార్యుల వారు. మనకి పరమాత్మ యొక్క అనేక అవతారాల్లో ఈ 4 యుగాలకి 4 విజ్ఞాన అవతారాలు చెప్పారు పెద్దలు. కృతయుగాన్ని ఆదియుగము అంటారు. ఆ ఆదియుగానికి విజ్ఞానావతారం కపిల మహర్షుల వారు. త్రేతాయుగానికి విజ్ఞానావతారం దత్తాత్రేయుల వారు. ద్వాపర యుగానికి విజ్ఞానావతారం వ్యాస మహర్షుల వారు. కలియుగానికి విజ్ఞానావతారం శంకర భగవత్ పూజ్యపాదుల వారు. ఎందుకండి శంకర భగవత్ పూజ్యపాదుల వారినే విజ్ఞానావతారంగా చెప్పారు అంటే, వ్యాస పరంపరని, దత్త పరంపరని, కపిలాచార్య పరంపరని ఏమాత్రం విచ్ఛిన్నం కాకుండా అవిచ్ఛిన్నమైనటువంటి ధర్మ పరంపర, వైదిక సనాతన ధర్మ పరంపర ప్రాప్తమైనటువంటి సనాతన వైదిక ధర్మాన్ని సుప్రతిష్ఠితం చేసినటువంటి వారు ఆదిశంకర భగవత్పాదుల వారు. అందులో ఎట్టి అనుమానము లేదు. అందుకనే జగద్గురు అన్న శబ్దం ఆదిశంకర భగవత్పాదుల వారికి కృష్ణ పరమాత్మకే చెల్లింది అని చెప్తారు పెద్దలు. అయ్యా, సాంఖ్యయోగాన్ని ప్రవర్తింపజేసినటువంటి కపిల మహర్షుల వారి అవతారం చెప్తూ ఉన్నారు. సుయజ్ఞుడు అనేటువంటి ఆ ఇందాక చెప్పినటువంటి అవతారంలో ఆయన ఆకూతి, రుచి అనేటువంటి ప్రజాపతికి కలిగారు. కపిల మహర్షుల వారు ధృతమతి దేవహూతికి దివ్య విభుండగు కర్దమ ప్రజాపతికి ప్రమోదమొప్ప నవభామలతో కపిలాఖ్య బుట్టియే గతి హరిపొందునట్టి శుభగం బగు సాంఖ్యము తల్లికిచ్చి. ఎంత మహానుభావుడండి! కపిల మహర్షుల వారి చరిత్ర వింటేనే చాలు, చరిత్ర చెప్పుకుంటేనే చాలు, సమస్తములైనటువంటి అజ్ఞాన పరంపరలన్నీ కూడా సమూలంగా నశించిపోతాయని చెప్తున్నది శ్రీమద్ భాగవతం. దేవహూతి అనేటువంటి నిశ్చలమతి అయినటువంటి ఆ సతిని కర్దమ ప్రజాపతి వివాహం చేసుకున్నాడు. ఆ కర్దమ దేవహూతులకు 9 మంది ఆడపిల్లలు పుట్టారు మొట్టమొదటిసారిగా. 9 మంది ఆడ సంతానం తర్వాత కపిల మహర్షుల వారు ఆ శ్రీహరే కపిలుడు అనేటువంటి పేరుతో ఆవిర్భావం చెందారు. అందుకనే వీరిని అవతార కపిలుడు అంటారు. శ్రీమన్నారాయణమూర్తి యొక్క అవతారమే కపిలావతారం. ఈ అవతారంలో ఈ మహానుభావుడు సాంఖ్య యోగాన్ని ప్రవర్తింపజేశారు. ఎంత గొప్ప అదృష్టం అంటే, భారతీయ ధర్మంలో, భారతీయ మతంలో, భారతీయ సనాతన వైదిక ధర్మంలో చెప్పినటువంటి యోగ సంబంధమైన విశేషాలు కానీ, జ్ఞాన సంబంధమైన విశేషాలు కానీ, శాస్త్ర సంబంధమైన విశేషాలు కానీ మరి ఏ ప్రపంచంలో ఎక్కడా చెప్పబడలేదు. ఏ యోగంతో పరమాత్మ అయినటువంటి శ్రీహరిని పొందటానికి వీలవుతుందో ఆ పరమ పవిత్రమైనటువంటి సాంఖ్య యోగాన్ని తల్లికి బోధించారు, దేవహూతికి చెప్పారు. అందుకనే దేవహూతికి కలిగినటువంటి అవిద్యా వాసనలన్నింటినీ కూడా నశింపజేసి తల్లికి బోధించి ఆమెకున్నటువంటి అవిద్యనంతా రూపుమాపి ఆమె మునులు అపేక్షించేటువంటి మోక్షాన్ని
తల్లి అయినటువంటి దేవహూతికి ప్రదానం చేశారు సాంఖ్యయోగం ద్వారా. కపిలాచార్యుల వారి తర్వాత వచ్చిన అవతారం దత్తాత్రేయుల వారు. దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్తానందదాయక దిగంబరమునే బాల పిశాచ జ్ఞానసాగర జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం స్మర్తృగామి సనోవతు ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామి సనోవతు అని చెప్తున్నారు కదా. దత్త 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 శ్రీదత్త శరణం మమ అనేటువంటి మంత్రాన్ని గాని నామాన్ని గాని నిరంతరం ఉచ్చరిస్తూ ఉంటే సమస్తమైనటువంటి కిల్బిషములన్నీ నశిస్తాయి. అందుకనే దత్తాత్రేయుల వారు కలియుగంలో మానవులు సులభంగా తరించడానికి ఏం చేయాలో ఆ సులభమైనటువంటి జ్ఞాన విశేషాలన్నీ ఆ మహాత్ముడు ప్రబోధించాడు జనావళికి. ఆ దత్తాత్రేయుడి యొక్క అవతారం చెప్తున్నారు. తాపసోత్తమ అత్రితనయుని గోరి రమేషు వేడిన హరియేను నీకు ననగ దత్తుడనైతి నని పల్కు కథమున అతడు దత్తాత్రేయుడై జనించిన అమ్మహాత్ముని చరణాబ్జ పరాగ సందోహంబుచే భూతదేహులగుచు హైహయ యదువంశులైహికాముష్మిక ఫలరూపమగు యోగ బలమునర్పడసి. మహర్షులలో చాలా ఉత్తముడైనటువంటి వాడు అత్రి మహర్షి. అత్రి అంటే ఏమిటి అన్నారు. ఆయనకు 3 తాపత్రయాలు లేవు అన్నారు. ఏమిటా 3 అన్నారు. ఆధిదైవిక, ఆధిభౌతిక, ఆధ్యాత్మిక. ఈ త్రివిధములైనటువంటి తాపత్రయాలు లేనివాడు కాబట్టే ఆయనకు అసూయ లేని అనసూయ భార్య అయింది. ఆ అనసూయ అత్రి మహర్షుల వారు పరమాత్మ అయినటువంటి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు. నాయనా నీవే మాకు కుమారుడిగా కలగాలి. వీరి యొక్క నిర్మలమైనటువంటి ప్రార్థనకి పైగా పాపరహితమైనటువంటి జీవనం గడుపుతున్నటువంటి ఆ పవిత్రాత్మల యొక్క సచ్చరిత్ర శీల సంపదకు మెచ్చినటువంటి శ్రీహరి నేను మీకు దత్తుడనైనాను అని చెప్పారు. పరమాత్మ దత్తుడైనాడండి. మనం దత్తత చేసుకోవటం కాదు, ఆయన దత్తుడైనారట. ఆయన దత్తడవటం అంటే అది ఎంతో జన్మాంతర సుకృతం అని హరికి ఆ అత్రి మహర్షుల వారి అత్రికి హరియే జన్మించాడు. ఆయన పాద పద్మ పరాగం సోకి హైహయ వంశం అనేటువంటి వంశం యదు వంశానికి చెందిన వారందరూ కూడా పవిత్రులైనారు. ఈ చరిత్రలు కూడా మనకి ముందు స్కందాలలో విపులీకరంగా వస్తాయి. ఇప్పుడు స్థాళీపులాక న్యాయంగా బ్రహ్మగారు నారద మహర్షుల వారికి ఉపదేశం చేస్తున్నారు. ఆయన వాళ్ళందరూ కూడా ఇహపరాలు రెండింటినీ సాధించారు. హైహయ రాజులు యదువంశరాజులు కూడా జ్ఞానాన్ని పొందారు, సుఖాన్ని పొందారు, ఐశ్వర్యాన్ని పొందారు, శక్తి శౌర్యాల్ని పొందారు. అలాంటి దివ్యరూపుడైనటువంటి శ్రీదత్త ప్రభువు యొక్క దివ్య వైభవాన్ని కీర్తించడం నాబోటి వాడికి సాధ్యమవుతుందా తండ్రి? ఓ నారద, దత్తాత్రేయ అవతారం తర్వాత ఇక అద్భుతమైనటువంటి సనక సనందన సనత్కుమార సనత్సుజాతల యొక్క అవతారం చెప్తున్నారు నాయన. అనఘాత్మయేను గల్పాదిని విశ్వంబు సృజయింపదలచి అంచిత తపంబు వర్ధి జేయుచు సన ఎని పల్కుటయు అధికారణంబుగా సనాఖ్యలను గల సనందన సనక సనత్కుమార సనత్సుజాతులు 4 సంభవించి మానస పుత్రులై మహినుతికెక్కిరి పోయిన కల్పాంతమున నశించి. ఓ నారద మహర్షి, ఓ నారద నాయనా, ఈ కల్పంలో ఈ కల్ప ప్రారంభంలో నేను విశ్వాన్ని సృష్టించాలి అనుకున్నాను. అందుకు మరి నేను తపస్సు చేయాలి కదా. ఆ తపస్సు చేస్తూ నేను సన అనేటువంటి ఒక మాట పలికాను. ఆ మాట పలికేటప్పటికల్లా సన అనే పేరుతో సనకుడు, సనందుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అనేటువంటి 4 పిల్లలు పుట్టారు. వాళ్ళు నా మానస పుత్రులుగా విశ్వంలో ప్రసిద్ధమైనటువంటి ఖ్యాతి పొందారు నాయన. గతించినటువంటి కల్పం చివర
అంతరించిపోయినటువంటి ఆత్మతత్వాన్ని మళ్ళా వాళ్ళు సంప్రదాయానుసారంగా లోకంలో ప్రవర్తింపజేశారు. ఆ కతించిపోయినటువంటి ఆత్మతత్వం కల్పాంతంలో ఏదైతే ఉందో దాన్ని మళ్ళా వీళ్ళు పునరుద్ధరించారు. అందుకే ఆత్మతత్వ పునరుద్ధరణ చేసినటువంటి మహనీయులుగా సనక సనందన సనత్కుమార సనత్సుజాతలు. వీళ్ళు నిజానికి విష్ణుదేవుని కళలతో జన్మించిన వాళ్ళు నలుగురైనా వారి అవతారం మాత్రం ఒక్కటే అని చెప్పారు. వ్యావహారికంలో నలుగురుగా ఉన్నారు, అవతార విశేషం ఒక్కరు మాత్రమే. నాయన సనక సనందన సనత్కుమార సనత్సుజాతలు ఆత్మతత్వాన్ని మళ్ళా లోకంలో ప్రకాశింపజేశారు. ఒక్కొక్క అవతార విశేషాన్ని బ్రహ్మగారు మహదానందాన్ని అనుభవిస్తూ చెప్తున్నారండి. అది భాగవతంలో ఉన్న విశేషం. భాగవతం వింటూ ఉంటే ఆ పరమాత్మ యొక్క వైభవం మనస్సుకి తాకాలి. మనస్సుకు తాకుతూ ఉంటే అప్పుడు ఆనందం కలుగుతుంది. అప్పుడు ఉన్నటువంటి ఆనందం ముందు ఇక మిగతావన్నీ దిగదుడిపే. తర్వాత నరనారాయణ అవతారాన్ని వర్ణిస్తూ ఉన్నారు. ఎవరి నరనారాయణులు? గణుతింపగ నరనారాయణులన ధర్మునకు నుదయమందిరి దాక్షాయణి అయిన మూర్తి వలనన్. నాయన, ధర్మానికి అధిష్టానమైనటువంటి ధర్ముడు అనేటువంటి ఒక పుణ్యాత్ముడికి దక్ష ప్రజాపతి కుమార్తె అయినటువంటి మూర్తి అనేటువంటి ఆమెకు వీళ్ళు జన్మించారు. నాయన చూడండి, ఎక్కడ ధర్మానికి అధిష్టానం ఉంటుందో, ధర్మ అధిష్టానం ఉన్న చోటే దైవం ఉంటాడు. అందుకనే అతని పేరే ధర్ముడు. ఆ ధర్ముడికి భార్య పేరు ఏమిటన్నారు? మూర్తి అన్నారు. ధర్మానికి శాశ్వతమైనటువంటి స్వరూపం ఆవిడ. అందుకనే ధర్మమూర్తులకు జన్మించినటువంటి వారే నరనారాయణులు. అయ్యా, వాళ్ళు పరమపావనులు, నిర్మలులు, నిశ్చలులు, నిరహంకారులు, నిరసూయులు, నిర్దంభులు. వాళ్ళకేం లేదు. వాళ్ళు బదరికా వనానికి వెళ్ళి తపస్సులో నిమగ్నమైనారు. వాళ్ళు తపస్సు చేస్తూ ఉంటే మహేంద్రుడు కొంచెం భయపడి అప్సరసల్ని పంపించాడు. సరే, వాళ్ళ తపస్సు భంగం చేయటానికి వాళ్ళ వల్ల కాలేదు. చాలాసేపు కష్టపడ్డారు. దేవకాంతలు ఏమాత్రం చలించలేదు. వాళ్ళు మహాతపస్సులో ఉన్నారు. ఇక్కడ తపస్సులో ఉన్నటువంటి వాళ్ళ లక్షణాలు చెప్తున్నారు బ్రహ్మగారు. మొదటిది చాంచల్యం లేకపోవటం, రెండవది క్రోధాన్ని పొందకపోవటం. ఈ రెండు తపస్సుకి రెండు ప్రధానమైన భూమికలు. చంచలత్వం ఉండకూడదు, క్రోధాన్ని పొందకూడదు. ఈ అప్సర కాంతలు వాళ్ళ ముందు ఎన్ని విశేషాల్ని ప్రదర్శిస్తున్నా వాళ్లకు చాంచల్యము కలగలేదు, క్రోధము కలగలేదండి. వెంటనే నారాయణుడు తన యొక్క ఊరు భాగాన్ని అలా గోటితో అనేటప్పటికల్లా ఆయన ఊరులోంచి ఉద్భవించింది ఊర్వశి మొదలైనటువంటి అప్సర సమూహాలన్నీ కూడా. అయ్యా, ఆవిడ అందాన్ని చూచి వీళ్ళంతా కూడా చాలా సిగ్గుపడ్డారు. మమ్మల్ని క్షమించండి స్వామి, మమ్మల్ని రక్షించండి అన్నారు. ఆ వచ్చినటువంటి ఊర్వశిని ఇంద్రుడికే దత్తం చేశారు. వాళ్ళు మనస్సులు అనుకుంటే చాలు, వాళ్ళేం పెద్దగా యుద్ధాలు చెయ్యక్కర్లా. సృష్టి చేస్తారు, స్థితి చేస్తారు, లయం చేస్తారు. అలాంటి మహాత్ముల యొక్క తపస్సుకి భంగం కలిగించే ప్రయత్నం చేసినటువంటి ఇంద్రుడికి కాస్త బుద్ధి చెప్పారు. నాయనా, నువ్వు అనవసరంగా ఇటువంటి విశేషాలేం చేయవాక ఈ ఊర్వశిని నీ వెంట పంపిస్తున్నాను, తీసుకెళ్ళిపో అన్నారు. అలా ఊర్వశిని ఇంద్రుడికి అప్పచెప్పేశారు నరనారాయణులు. తర్వాత అవతారం ధ్రువుడి యొక్క అవతారం చెప్తున్నారు. ధ్రువావతారం. నాయనా, మానిత చరితుడు తానపాదుండను భూవరేణ్యునకు సత్పుత్రుడనగనుదయించి మహిమ బెంపొంది బాల్యంబున జనకు నికడ నుండి సవతి తల్లి తను నాడు వాక్యాస్త్రతతిగుంది మహిత తపంబుగా వించి కాయంబుతోడజనిమింట ధ్రువ పదస్థాయి అయి అట మీద వర్తించు భృగ్వాది మునులు. ధ్రువుడి యొక్క దివ్య చరిత్ర చెప్తున్నారు. ధ్రువావతారం కూడా
పరమాత్మ యొక్క అవతారం. అందుకనే ధ్రువమండలము అంటారు. తీరముగా ధ్రువునికి దివ్య పదము బిచ్చి అని చెప్తారు అన్నమాచార్యుల వారు. తెరచి రాజన్నట్టి దేవుడు, నల్లని మేని నగవు చూపులవాడు, తెల్లని కన్నుల దేవుడు అన్నారు. ఉత్తమ చరిత్రుడైనటువంటి ఉత్తానపాదుడనేటువంటి మహారాజుకి సత్పుత్రుడిగా జన్మించారు. మహాప్రభావ సంపన్నుడు. ఆయనకి 2 భార్యలు. పెద్ద భార్య పేరు సునీతి, రెండవ భార్య పేరు సురుచి. ఇక్కడే విశేషం చెప్పారు. ఉత్తానపాదుడు ఎక్కడో బయట లేరు, మనమంతా కూడా ఉత్తానపాదులమే. ఆ విశేషాలు మనకు కూడా వర్తిస్తాయన్నారు. ఎందుకన్నారు? మొదటి దాని యందు అంత ఆసక్తి ఉండదు ప్రతి వాళ్ళకి అని చెప్తారు. సునీతి అంటే నీతి సంబంధమైన విశేషాల్ని ఆచరించడము అంటే కొంచెం కష్టం అనిపిస్తుంది. ఇప్పుడు అంత అవకాశం లేదండి, చేసే అవకాశం లేదు, చేసేటువంటి సౌకర్యం లేదు, సౌలభ్యం లేదు. ఇదే ఎస్కేపింగ్ మెంటాలిటీ. సురుచి కావలసినటువంటి విశేషాలని, విషయవాసనల్ని అందుకోవటానికి చాలా ఉత్సాహంగా ఉంటాం. అంటే జీవుల యొక్క లక్షణం ఏమిటి అంటే నీతిని ఆశ్రయించడానికి కొంచెం కష్టం అనిపిస్తుంది, రుచిని ఆశ్రయించడం చాలా ఇష్టం అనిపిస్తుంది. అందుకనే రుచిని ఆశ్రయించడం మొదలు పెడితే కష్టాల పాలవ్వాల్సి వస్తుంది. నీతిని ఆశ్రయించడం మొదలు పెడితే శాశ్వతమైన ఆనందం పొందవచ్చు. అంతే ఆ సునీతి సురుచి. ఆ సునీతి కుమారుడిగా జన్మించాడు ఈ మహానుభావుడు, ధ్రువ కుమారుడు. ఒకనాడు తండ్రి సభలో ఉంటే, ఎంత పిల్లవాడండి, 6 ఏళ్ల పిల్లవాడు ఆ పసివాడు. పెద్ద తల్లి, ఆ తల్లి అన్నీ చక్కగా అలంకారం చేసి ఆ పిల్లవాడిని తండ్రి దగ్గరికి పంపిస్తే, ఆ తండ్రి సభలో ఉంటే పక్కన సురుచి ఉంది, సురుచి కుమారుడు ఉన్నాడు, ప్రియవ్రతుడు, ఆ ఉత్తముడు. ఈ పిల్లవాడు కూడా 2 చేతులు అలా తండ్రి వైపు చాపి వెళ్ళిపోయి తండ్రి అంకపీఠం మీద కూర్చుందామని వీడు అనుకుంటే ఆ సురుచి ఊరుకున్నదా? చాలా కోపంతో ఆ పిల్లవాడు రెక్క పట్టుకొని అట్లా కిందకి పారేసి, జనకునంక మధివసించు భాగ్యము నీకీ జన్మకు లేదురా, దౌర్భాగ్య దామోదర జనకునంక మధివసించు భాగ్యము నీకీ జన్మకు లేదురా. మీ నాన్న తొడ మీద కూర్చునేటువంటి అదృష్టం నీకు ఈ జన్మకి లేదురా. కారణం ఏమిటి అంటే నువ్వు నా సవిత అయినటువంటి సునీతి కడుపునో పుట్టావు. నా కడుపున పుట్టుంటే నీకు ఆ అదృష్టం కలిగేది. ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? భగవంతుడైనటువంటి విష్ణువుని ప్రార్థించి ఆయన ప్రత్యక్షమైతే, ప్రభో నాకు 2వ జన్మలో మా పిన్నమ్మ కడుపున పుట్టేట్టుగా మీరు వరం అనుగ్రహించండి అని వేడుకోపో అంటూ ఆ పిల్లవాడిని ఒక్క నెట్టు నెట్టేసిందండి. సవతి మాత్సర్యం అలాగే ఉంటుంది. అందుకనే తల్లి పోయిన తర్వాత వచ్చింది పినతల్లి అవుతుంది కానీ తల్లి కాలేదు. కొద్దిమంది మహాత్ములో ఆ పిన అనేటువంటి అక్షరాన్ని పక్కన పెట్టి తల్లిగానే ప్రకాశించారు. చాలా తక్కువ, వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. 6 ఏళ్ల పిల్లవాడు. రుచికి లొంగినటువంటి ఉత్తానపాదుడు ఆ పెద్ద భార్య పిల్లవాడిని కనీసం దగ్గరికి తీసే ప్రయత్నం కూడా చేయలేదు. కళ్ళు ఎర్రబడ్డాయి. ఆ పిల్లవాడు కోపంతో తల్లి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తే, నాయనా ఆ తల్లి ఎంత గొప్పదో చూడండి. అందుకని ధర్మవర్తనులు, నీతి మార్గంలో నడిచేటువంటి వాళ్ళు, సత్యాన్ని ఆశ్రయించిన వాళ్ళు, జ్ఞానాన్ని పొందాలి అనేటువంటి తాపత్రయం ఉన్నవాళ్ళు ఒక్క మాటే మాట్లాడతారు. అది కూడా సరైనటువంటి మాట మాట్లాడతారు. ఇక 2వ మాట, 3వ మాటకి తావు ఇవ్వరు. ఆ తల్లి చెప్పిందిట, నాయనా కోపంగా అన్నా, కష్టంగా అన్నా, ద్వేషంగా అన్నా మీ పిన్నమ్మ మంచి మాటే చెప్పిందిరా. కారణం ఏమిటి అంటే అసలు ఎన్నాళ్ళు ఈ చావు పుట్టుకల సంసారంలో పడి తిరుగుతాం. కాబట్టి
పరమాత్మని ఆశ్రయించు అనేటువంటి ఒక మంచి విశేషం చెప్పింది మీ పిన్నమ్మ. పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వత శ్రీహరి సాయుధ్యాన్ని పొందటానికి తపస్సు చేయమని చెప్పింది. ఎంత ఉత్తమమైనటువంటి మాట చెప్పిందిరా అని చెప్పి ఆ సునీతి ఆనందపడితే, ఈ పిల్లవాడు తపస్సుకు వెళ్ళి, అయ్యా తపస్సుకు వెళ్ళి 6 నెలల్లో అద్భుతమైనటువంటి తపస్సు చేశారు. ఆ చరిత్ర కూడా ముందొస్తుంది, ఏ నెలలో ఏ దాన్ని పరిహరించాడు అని. అలా తపస్సు చేసి పరమాత్మ యొక్క దివ్య అనుగ్రహాన్ని పొంది ఆయన సాక్షాత్కరించి తన చేతిలో ఉన్నటువంటి ఆ పాంచజన్యం శంఖాన్ని వాడి బుగ్గకెట్లా తగిలిచ్చారటండి పరమాత్మ. 6 ఏళ్ల పసివాడు ఆ మధువనంలో 6 నెలలు అకుంఠితమైనటువంటి దీక్షతో, అంత దీక్షతో ఆ పిల్లవాడు తపస్సు చేస్తే పరమాత్మ పరిగెత్తుకు రాకుండా ఉంటాడా? అసలు ఉండగలడా? ఆయన మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద అని చెప్పారు. భక్తులు గానం చేసే చోట భగవంతుడు వసిస్తాడు. అందుకనే భక్త ప్రియుడు భగవంతుడు, భక్తి ప్రియుడు భగవంతుడు. సశరీరంగా వెళ్ళి ఆకాశంలో మహోన్నతమైనటువంటి ధ్రువస్థానంలో స్థిరపడ్డాడు ఆయన. ఆ స్థానానికి పైన ఉండేటువంటి భృగువు మొదలైన మహర్షులు, కింద ఉండేటువంటి సప్తఋషులు ధ్రువమండలము అన్నారు. ధ్రువమండలం పైన భృగ్వాది మహర్షులు ఉంటారు. ధ్రువమండలం కింద సప్తర్షి మండలం ఉన్నది. అప్పుడు ఆయన ధ్రువుడు అంటే శాశ్వతమైనటువంటి శ్రీహరి యొక్క దివ్య కరుణని పరిపూర్ణంగా పొందినవాడు. ఆ పుణ్యాత్ముడు ఇప్పటికీ అప్పటికీ ఎప్పటికీ కూడా ఆ ధ్రువ స్థానంలోనే ఉన్నాడయ్యా. ధ్రువ అవతారం తర్వాత పృథు చక్రవర్తి యొక్క అవతారాన్ని చెప్తున్నారు. ఈ పృథు చక్రవర్తి వేణుడు విప్రభాషణ పని ప్రకృతిచ్యుత భాగ్య పౌరుషుండై నిరయంబునంబడిన ఆత్మతనూభవుడై పృథుండు నా భూని జనించ తజ్జనకు బున్నరకంబునున్ బాపి మేదినిన్ ధేనువు చేసి నస్తుని తతిన్పిదికెన్ హరిసత్కళాంశుడై. పృథు చక్రవర్తి అవతారాల్లో వేణుడు అనేటువంటి ఒక రాజు బ్రాహ్మణుల యొక్క శాపం అనేటువంటి వజ్రాయుధానికి గురి అయితే, బ్రాహ్మణ శాపం అప్రతిహతం అని చెప్పారు. నిరంతరము వేదాధ్యయనం చేస్తూ సత్య ధర్మ జ్ఞాన మార్గాలని అనుష్ఠిస్తున్నటువంటి ఆ పరమ పవిత్రులైనటువంటి బ్రాహ్మణ శాపాన్ని పొందినటువంటి ఈ వేణుడు సిరిపోయింది, పౌరుషం పోయింది, తుదకు నరకాన్ని పొందారు. ఆ వేణుడు అనేటువంటి వానికి కలిగినటువంటి వారే పృథు చక్రవర్తి. ఆ పృథువు సాక్షాత్తు శ్రీహరి యొక్క అవతారం. తండ్రిని పున్నామ నరకం నుంచి రక్షించడమే కాకుండా భూమిని ఒక ధేనువుగా చేసి ఆ ధేనువు యొక్క పొదుగు నుంచి, అంటే భూదేవిని ఒక గోమాతగా సృష్టించి ఆ పొదుగు నుంచి అనేక అమూల్యమైనటువంటి వస్తువులన్నిటినీ కూడా పితికాడు ఆయన. అది పృథు చక్రవర్తి యొక్క అవతారం. ఆ తర్వాత వృషభావతారం తెలియజేస్తున్నారు. అగ్నిధ్రుడు అనేటువంటి వాడికి నాభి అనేటువంటి కొడుకు పుట్టాడు. ఆ నాభి గారి భార్య సుధేవి, ఆమెకు మేరుదేవి అని మరో పేరు కూడా ఉన్నదయ్యా. ఆ మేరుదేవికి హరి వృషభావతారుడై జన్మించారు. జడశీలమైనటువంటి యోగాన్ని పూనాడు అని చెప్పారు. అందుకనే వృషభావతారంలో జడశీలమైనటువంటి యోగంతో ప్రశాంతమైన చిత్తం కలిగి ఇతరులతో పొత్తు వదిలి, దీనికి ఏమిటన్నారు, పరమహంసలు పొందగలిగిన స్థితి అని చెప్పారు బ్రహ్మగారు. మామూలు వాళ్ళకి లభ్యమయ్యేటువంటి స్థితి కాదు. ఇతరులతో పొత్తుంటదా? జడశీలమైన యోగమా, ప్రశాంతమైన చిత్తమా? ఇది ఆ వృషభావతారంలో ఆ మహానుభావుడు, మహర్షులు సమస్త దేవతలు ప్రశంసించేట్లుగా ఆ అవతారాన్ని పొందారు, వృషభావతారాన్ని. ఇక తర్వాత అవతారం హయగ్రీవ అవతారము అన్నారు.
నాయనా, పరమాత్మ హయగ్రీవుడు అనేటువంటి పేరుతో నేను చేసేటువంటి యజ్ఞంలోంచి జన్మించాడయ్యా. సర్వాన్ని పవిత్రం చేసేటువంటి ఆ హయగ్రీవుని యొక్క ముక్కు పుటాలలోని శ్వాస వాయువుల నుండి వేదాలు ప్రాదుర్భావం చెందాయి అన్నారు. అందుకనే పిల్లలకు మంచి తెలివితేటలు అంటే, మంచి తెలివితేటలు అంటే ఏంటండి అన్నారు. సంపాదన కోసం పనికొచ్చేటువంటి తెలివితేటలు అని చెప్పలే. మంచి తెలివితేటలు అంటే నిర్మలమైనటువంటి జ్ఞానాన్ని పొందటానికి అవసరమైనటువంటి తెలివితేటలు. జ్ఞానం పొందితే చాలండి, అన్నీ పొందినట్టే. ఎందుకు ఇన్ని రకాల ఏడుపులు, ఇన్ని రకాల దుఃఖాలు, ఇన్ని రకాల తాపత్రయాలు ఎందుకు అంటే, ఇంకా జ్ఞానాన్ని పొందే స్థితికి ఏమాత్రం ప్రయత్నం లేకపోవటం చేతనే ఇదిగో ఈ పాపిష్టి దుఃఖాలన్నీ మూటగట్టుకోవాల్సి వస్తున్నది. హయగ్రీవుణ్ణి ఉపాసన చేస్తే ఏం కలుగుతుంది అన్నారు. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అని చెప్తున్నది శాస్త్రం. శాశ్వతమైనటువంటి ఆనందం, నిర్మలమైనటువంటి జ్ఞానం, తాపత్రయాలు నశింపజేసేటువంటి సదసద్వివేక చతురత కలుగుతుంది హయగ్రీవ స్వామిని ఆరాధన చేస్తే. అదే జ్ఞానం. అంతేగాని ఈ సంపాదన కోసం, ఈ జీవితం కోసం, ఈ తాపత్రయాల కోసం, ఈ డబ్బు సంపాదన కోసం, దానికోసం ఈ చదువు, దీనికోసం ఆ చదువు అని చెప్పలేదు. హయగ్రీవం ఉపాస్మహే నిర్మల స్ఫటికాకృతిం. స్ఫటికము అంటే ఎంత తెల్లగా ఉంటుందో ఆ స్వామిని ఆరాధిస్తే అంత శుద్ధ సాత్విక జ్ఞాన సంపదని మనకి ప్రదానం చేస్తాడు. అయ్యా, అట్లా హయగ్రీవ స్వామి ఆవిర్భవించారు. ఆ తర్వాత మత్స్యావతారం చెప్తున్నారు బ్రహ్మగారు. ఘనుడు వైవస్వతమనువుకు దృష్టమై అరుదంచునట్టి యుగాంత సమయమందు విచిత్ర మత్స్యావతారము దాల్చి అఖిలావనీమయం బగుతు జాల సర్వజీవులకు నాశ్రయభూతుడగుచు ఏ కారణవం బైన తోయముల నడుమ మున్ముఖ్లస్థ వేద మార్గంబులను జిక్కువడకుండ శాఖలేర్పడగజేసి. ఆయన ప్రళయకాలంలో ఈ సమస్త విశ్వము జలప్రళయంలో ఉండిపోయింది. ఈ సమస్త విశ్వము జలప్రళయం అయిపోతుంది అన్నటువంటి విశేషాన్ని వైవస్వత మనువు ముందే గ్రహించి ఓ పడవలో కూర్చున్నాడయ్యా ఆయన. అప్పుడు పరమాత్మ విచిత్రమైనటువంటి మత్స్యావతారాన్ని ధరించారు అన్నారు. భూతలయానికి ఆశ్రయమైనటువంటి దేవదేవుడు మనందరికీ ఎప్పుడూ ఆధారమయ్యే ఉంటాడు. అదే తెలుసుకోవాలి. నాహంకర్త హరికర్త కర్త భోక్త జనార్దన. ఈ సమస్త ప్రపంచము గాని, సమస్త విశ్వం గాని, పిపీలికాది బ్రహ్మ పర్యంతం ఎవరి వల్ల రక్షింపబడుతున్నది అంటే పరమాత్మ వల్లనే రక్షింపబడుతున్నది. మన తెలివితేటలు ఏవి పనికిరావు. అసలు పనికొచ్చేటువంటి అవకాశంలో మన తెలివితేటలు ఉండవు. కాబట్టి మనందరికీ నివాసభూతుడైనటువంటి వాడు ఆయనేనండి. పరమాత్మ తప్ప మనకి వేరెవరున్నారు? ఎక్కడుంటాం మనం? మనకి శాశ్వత చిరునామా ఏమిటి? పరమాత్మ పాద పంకేరుహం, పరమాత్మ పాద సరసీరుజం. కాబట్టి అందరికీ ఆయనే నివాసభూతుడైనాడు. ఆ సమయంలో సోమకాసురుడు అనేటువంటి రాక్షసుడు, చూడండి, బ్రహ్మగారికి తాత్కాలికమైనటువంటి అజ్ఞానం కలిగితే వీళ్ళు ఉద్భవించారు. ఉద్భవిస్తే పరమాత్మ ఏం చేశారు అన్నారు. ఆ అజ్ఞానాన్ని సంహరించి మళ్ళా ఆయనకు పూర్వ జ్ఞానాన్ని ప్రదానం చేశారు ఆ ప్రళయకాలంలో. అంతేకాకుండా బ్రహ్మగారి వదనం నుండి జారిపోయినటువంటి ఆ వేద శాఖలు సంకీర్ణం కాకుండా విభజించారు. దేవతల కోరిక మేరకు వేద విభాజనం చేసి మళ్ళా నాకు అందించాడయ్యా పరమాత్మ. నాయనా, వైవస్వత మనువు అధిష్ఠించినటువంటి ఆ నావ సముద్రంలో మునిగిపోకుండా కాపాడాడు. మహనీయమైనటువంటి ఆ మత్స్యావతారం ప్రళయంలో ఉన్నటువంటి వైవస్వత మనువుని రక్షించడం కాకుండా నాకు స్పృహ నుండి తప్పినటువంటి ఆ వేద జ్ఞానాన్ని మళ్ళా నాకు అందించాడు పరమాత్మ. ఆ తర్వాత కూర్మావతార వృత్తాంతం చెప్పారు.
అమృతం కోసం దేవతలు రాక్షసులు మందర పర్వతాన్ని కవ్వంగా చేసి క్షీరసాగరాన్ని మథన చేస్తే ఆ కవ్వపు కొండ కడలి నడుమన మునిగిపోతే శ్రీమన్నారాయణుడు ఆది కూర్మమై ఆ మందరగిరిని మోశారయ్యా. ఆ తర్వాత నృసింహావతారం ధారణ చేశారు. నృసింహావతారంలో సురలోకంబులంగలంచి దేవసమితిని సృక్కించి యద్యద్గదాధరుడై వచ్చు నిశాచరుంగని కనద్దంష్ట్రాకరాళాస్య విస్ఫురిత భ్రూకుటితో నృసింహగతి రక్షో రాజవక్షంబు భీకర భాస్వన్న ఖరాజి దృంచే ద్రిజగత్ కళ్యాణ సంధాయి. శ్రీమన్ నృసింహ విభవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భవౌషధాయ అని చెప్పారు. ఈ భవం అనేటువంటి రోగానికి ఔషధం ఏమిటి అంటే నృసింహమే. నృసింహం భీషణం భద్రం మృత్యు సనాతనం అని చెప్పారండి. ఆయన మృత్యువుకే మృత్యువుట నృసింహస్వామి వారు. హిరణ్యకశిపుడు అన్నారు. ఏమిటండి హిరణ్యకశిపుడు అంటే బంగారం అంతా నాకే కావాలి, ఊళ్ళో ఉన్నది, లోకంలో ఉన్నది, ప్రపంచంలో ఉన్నది, విశ్వంలో ఉన్నదంతా నాకే కావాలి అనుకోవటం. ఈ అంతా నాకే కావాలి, నేనే బాగుండాలి అనేటువంటి అభిప్రాయాలు ఉన్న వాళ్ళందరూ హిరణ్యకశిపులే అని చెప్పింది శ్రీమద్ భాగవతం. అయ్యా, ఈ హిరణ్యకశిపుడు అనేటువంటి రాక్షసుణ్ణి పరమాత్మ నృసింహావతారాన్ని ధరించి చీల్చి చెండాడాడు. అది కూడా నేను నీకు తర్వాత చెప్తాను అంటూ తర్వాత ఆదిమూలావతారం చెప్తున్నారు. ఆదిమూలావతారం ఏమిటి అన్నారు. గజేంద్ర మోక్షణం చెప్తూ ఉన్నారు. నాయన, పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందాడురా గజరాజు, అదృష్టవంతుడు. ఏ జన్మ ఎత్తినా, ఏ రూపంలో ఉన్నా, ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నా భగవంతుడి యందు స్పృహని కోల్పోకుండా ఎవరైతే ఉంటారో ఆ బ్రహ్మ కీట జనని, అది విశేషం. వాళ్ళందరూ పూజనీయులే, స్తవనీయులే. ఎంత మంచి మానవ జన్మ కలిగితే మాత్రం భగవంతుణ్ణి మర్చిపోయి, భగవన్నామం మర్చిపోయి, భగవత్ కథ స్పృహ లేకుండా మిగతావన్నింటినీ పట్టించుకు తిరుగుతూ ఉంటే ఏ మానవ జన్మ ఏమైంది? మంట కలిసిపోయింది. ఏ నీచమైనటువంటి జన్మ ఎత్తినా చివరికి కుమ్మరి పురుగుగా పుట్టినప్పటికీ ఆ పురుగు యొక్క మదిలో పరమాత్మ యొక్క నిత్య స్మరణ గనక ఉంటే అది తప్పకుండా మోక్షాన్ని పొందుతుంది. అందుకనే నాయన, పుట్టినటువంటి జన్మల విశేషం కాదురా, ఏ జన్మలో ఉన్నప్పటికీ జనార్దనుడి యందు అకళంకమైనటువంటి భక్తి విశ్వాసాలు కలిగి ఉండిన జన్మే జన్మ అన్నారు. చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరళ సలిల బుద్భుదంబుగాక అని మనకి రాబోయే స్కంధంలో మహాభాగవతోత్తముడు ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాసాంబరీష, సుఖశౌనక, భీష్మదాల్భ్యాన్నని చెప్పినటువంటి భాగవతుల లిస్టులో మొట్టమొదట చెప్పబడ్డాడు ఆ పిల్లవాడు. అటువంటి మహాచరిత్ర గజేంద్ర మోక్షణంలో చెప్తున్నారు. నాయనా, మొసలి చేత పట్టుబడి గజరాజు దుఃఖించాడు. 1000 సంవత్సరాలు భీకరమైనటువంటి యుద్ధం జరిగిందిరా. ఏమిటండి గజరాజు ఏమిటి, దశలక్ష కోటి కరణీనాథుండి ఏమిటి, అరణ్యానికి పోవటం ఏమిటి, చెరువులో దిగటం ఏమిటి, మొసలి పట్టడం ఏమిటి అన్నారు. దీనికి ఎంత మంచి అర్థం చెప్పారో చూడండి పెద్దలు. వాడొక్కడే గజరాజు కాదు, మనమందరూ గజరాజులమే. 10 లక్షల కోట్ల ఆడ ఏనుగులు ఉన్నాయా అన్నారు. మనకు కూడా ఉన్నాయి. శరీరంలో 10 ఇంద్రియాలు. ఈ 10 ఇంద్రియాలు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని 1000 టైమ్స్, lakhs టైమ్స్, మిలీనియం టైమ్స్ పనిచేసినాయి. చేయట్లేదా? ఈ మిలీనియం టైమ్స్, మిలియనీర్స్, బిలియనీర్స్, ట్రిలియనీర్స్ ఈ శరీరంలో ఉన్న దశేంద్రియాలు పనిచేశాయి. జీవుడే ఏనుగు, ఈ దశేంద్రియాలే భార్యలు, పరివారం. అహంకారమే అరణ్యం, మోహమే చెరువు. చెరువులో ఎవరున్నారన్నారు? అజ్ఞానం అనేటువంటి మొసలుంది. ఇది ఆ మోహం అనే చెరువులోకి దిగితే పట్టింది ఏమిటన్నారు? అజ్ఞానం పట్టింది అన్నారు. అయితే గజరాజుకు తెలిసింది తనని పట్టింది అజ్ఞానము అని. ఆ అజ్ఞానం నుంచి విడిపించవయ్యా అని వేడుకున్నది భగవంతుని. అందుకనే దీన్ని పేరేమిటి అన్నారు? గజేంద్ర మోక్షము అని చెప్పలా, గజేంద్ర మోక్షణము అన్నారు. మోక్షణము అంటే విడిపించటం. దేని నుంచి విడిపించాడు పరమాత్మ?
అజ్ఞాన రూపంలో ఉన్నటువంటి మొసలి పట్టిన పట్టు నుండి విడిపించారు పరమాత్మ. అజ్ఞానం నుంచి విడిపించవయ్యా అని ప్రార్థిస్తే ఆయన విడిపించకుండా ఉంటాడా? మనం అది తప్ప మిగతావన్నీ అడుగుతూ ఉంటాం. అదివ్వు, ఇదివ్వు, అది ప్రదానం చెయ్యి, ఇది ప్రదానం చెయ్యి, అదివ్వు, ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం, ఆ సిద్ధ్యర్థం, ఈ సిద్ధ్యర్థం, ఆ బుద్ధ్యర్థం, ఈ వృద్ధ్యర్థం అని అడుగుతాం కానీ అసలు ఏది వృద్ధి అవ్వాలో దాన్ని అడగటం మనం మర్చిపోతాం. అందుకనే ఆయన మనల్ని మర్చిపోతాడు. గజరాజు అజ్ఞానం నుంచి విడిపించమని వేడుకున్నారు. ఆయన విడిపించాడు. తర్వాత మోక్షం ఇచ్చారు గజరాజుకి. ముందర మోక్షణము, తర్వాత మోక్షము నాయన. అట్లా అనేక అవతారాలు వర్ణన చేస్తూ వచ్చేటువంటి అవతారాల్లో వామన అవతారాన్ని, లీలావతారాల వర్ణన జరుగుతూ ఉన్నది. మహాత్ములారా, భాగవత కథా శ్రవణాసక్తులారా, ఆ వామన అవతార విశేషాన్ని బ్రహ్మగారు నారద మహర్షుల వారికి రేపటి రోజు వృత్తాంతంలో వివరించడానికి సన్నద్ధుడవుతూ ఉన్నాడు. నాయన, నాకు కూడా సంధ్యావందనం సమయం ఆసన్నమైంది. నేను కూడా మరి సంధ్యావందనం ఆచరించాలి. కాబట్టి ఇప్పటికీ ఈ ప్రసంగం స్వస్తి అంటూ బ్రహ్మగారు వచ్చేటువంటి అవతార విశేషాన్ని రేపు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం భగవాన్ విష్ణు, మంగళం మధుసూదన, మంగళం పుండరీకాక్ష, మంగళం గరుడధ్వజ. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. ఆత్మాత్మం గిరిజామతి పరిజన ప్రాణా శరీరం గృహం. పూజాతే విషయోపభోగ రచనా నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధౌ స్తోత్రాణి సర్వాగిర. యద్యత్ కర్మ కరోమి దత్తదఖిలం శంభో తవారాధనం. హరయే నమః. శ్రీకృష్ణాయ నమః. ఓం నమో